తమిళనాడులో నమోదవుతున్న పోలింగ్ పర్సెంటేజ్ అన్ని పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే త్రిముఖ పోటీ ఉంటుందని స్పష్టంగా తేలిన నేపథ్యంలో ఈ భారీ పోలింగ్ అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గంట గంటకు పెరుగుతున్న పోలింగ్ పర్సెంటేజ్తో అధికార డీఎంకే లెక్కలు వేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా ఉంటుందని ఆందోళనలో ఉంది. మరోవైపు ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు ఉన్నారన్న లెక్కల్లో అన్నాడీఎంకే అంచనా వేసుకుంటోంది. ఇక టీవీకే ఎవరి విజయానికి ఎసురు పెడుతుందన్న అంచనాలు వేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ మాదాపూర్ ప్రోగ్రామ్. 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విజయవాడ రెసిడెన్షియల్ క్యాంపస్. ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఒకే ఒక్క విద్యా సంస్థ శ్రీ చైతన్యయే. నగరాలతో పాటు గ్రామాల్లో కూడా అత్యధిక బలమున్న డీఎంకే నమోదవుతున్న భారీ పోలింగ్ తో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో ఉంది. డీఎంకే ఓట్ల కన్నా టీవీకే ఎన్ని ఓట్లు చీల్చి ఎన్ని సీట్లకు ఎసరు పెడుతుందన్న ఆందోళన డీఎంకేను వెంటాడుతోంది. మరోవైపు మోడీ విధానాలు, జయలలిత వారసత్వాన్ని కొనసాగిస్తామని, హామీలు అమలు చేస్తామని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే విజయాన్ని అందిస్తాయన్న ఆశల పల్లకిలో అన్నాడీఎంకే కూటమి ఉంది. ఇక టీవీకే విజయ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ డీఎంకే పుట్టి ముంచుతుందా, అన్నాడీఎంకేను అధికారానికి దగ్గర చేస్తుందా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. విజయ్ అత్యధిక సీట్లు సాధించేదానికంటే పోలింగ్ పర్సెంటేజ్ను పెంచుకుంటే ప్రధాన పార్టీలో ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందన్న లెక్కలు నడుస్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలు, సీనియర్ పొలిటికల్ అనలిస్టులు అంచనాల్ని మించి పోలింగ్ నమోదవ్వడంపై గెలుపు ఎవరిదన్న దానిపై ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రభావమే ఈ పోటెత్తిన ఓటింగ్ అన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లను తొలగించడం కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ఒకవైపు సర్ ఎఫెక్ట్, మరోవైపు భారీ పోలింగ్ ప్రభావం తమిళనాట కొత్త చరిత్రకు నాంది పలుకుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. మొత్తానికి మే 4నే చెన్నై సూపర్ కింగ్ ఎవరన్న దానిపై అప్పుడే పొలిటికల్ బెట్టింగ్స్ మొదలయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్లో సాయంత్రం 5 గంటల వరకు 89.93% పోలింగ్ నమోదైంది. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 విడతలుగా జరిగాయి. అప్పుడు పోలింగ్ 73.63% నమోదైంది.